రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని స్థానిక కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంతో సహా జనరల్ వార్డును సందర్శించారు. వైద్య సేవలు, వైద్యుల పనితీరుపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలపై పేషెంట్లు సంతృప్తి వ్యక్తం చేశారని, వైద్యులు సమయపాలన పాటించాలని కోరినట్లు జడ్జి చెప్పారు. ఆసుపత్రిలోని టాయిలెట్లు, ఇతర విభాగాలను మరింత శుభ్రంగా ఉంచాలని సూచించినట్లు జడ్జి చెప్పారు. లేకపోతే వచ్చి సైన్ చేయలేదా అసలు ఏంటి అనేది ఒకసారి మెడికల్ ఆఫీసర్ వస్తున్నారా? ఏమైంది పాపకి? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? మరి డాక్టర్ చూపించలేదా? వాళ్ళ అమ్మకి సిజేరియన్ అయిందా? ఇక్కడే నేను సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను. సో హాస్పిటల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమోనని చెప్పేసి పేషెంట్స్ దగ్గర నుంచి తెలుసుకుందామని వచ్చాను. మెటర్నిటీ వార్డు, క్యాజువాలిటీ అన్నీ విజిట్ చేశాను. హాస్పిటల్ అయితే హైజీన్గానే ఉందని చెప్పొచ్చు, కానీ కొంచెం వాష్రూమ్స్ ఒకటి బాగాలేదు. అది వాటి గురించి, రెస్ట్ రూమ్స్ గురించి చెప్పాను నేను వాళ్ళకి. సో మిగతా విధంగా చూస్తేనేమో కంప్లైంట్స్ ఏం లేవు. పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు. అది కొంచెం సంతృప్తిగా ఉంది. నిజం చెప్పాలంటే అదే హ్యాపీగా ఉంది. వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారు, డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారని. నేను అటెండెన్స్ రిజిస్టర్లో కూడా చూశాను. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక చెప్తాను. డాక్టర్స్ ఈరోజు డ్యూటీలో ఎంతమంది ఉన్నారని చూస్తే ఓటీ టైం అయిపోయిందట. వాళ్ళు ఓపీ టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో నేను మళ్ళీ ఒకసారి చూస్తాను, రెగ్యులర్గా వాళ్ళు డ్యూటీస్లో ఉంటున్నారా లేదా అని పరిస్థితి చేస్తాను. ఏదన్నా వాళ్ళు ఉండట్లేదు, రెగ్యులర్గా ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ మీద ఏం చేయాలి అనేది మా పై అధికారులకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.